హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. మా ఇంటి ముందు చూడండి ఎంత చండాలంగా అయిపోయిందో. చూడండి ఒకప్పుడు చాలా నీట్గా ఉండేది, ఇదిగోండి మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం తవ్వేశారు, డ్రైనేజీలు వేస్తున్నారు, కొత్త డ్రైనేజీలు. మొత్తం డ్రైనేజీ ఇటు పక్క తవ్విన మట్టి అంతా తీసి రోడ్డు మీద వేయడంతో రోడ్డు కూడా పోయింది. బ్రహ్మాండంగా ఉండేది, మంచి సిమెంట్ రోడ్డు. దానివల్ల ఏమవుతుంది, నీవు వాడొద్దని చెప్పారు నీళ్ళు వాడకపోతే ఎలాగా మరి, మనకు పచ్చళ్ళు తయారు చేయాలిగా, చికెన్ కడగాలి, రొయ్యలు కడగాలి, అన్నీ కడగాలి. దాంతో ఏమైంది, ఆర్డర్లు చాలా మొన్న ఒక 2-3 డేస్ ముందు ఇచ్చిన ఆర్డర్లు ఆ మేకింగ్ టైం పట్టేసింది. దాంతో చాలామంది కస్టమర్లు మా ఆర్డర్ ఎక్కడ అంటున్నారు. ఇదేంటి ప్రాబ్లం, ఇది ఇలాగ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి, అంటే వాటర్ వాడొద్దన్నారు. అయినా సరే ఎక్కడ అవుద్ది, అప్పటికి వాడేశారు మా వాళ్ళు. తప్పదుగా మరి ఆర్డర్లు, అర్జెంట్ ఆర్డర్లు పంపించకపోతే ఎలాగ. అందుకని వాటర్ చాలా వరకు నిండిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కట్టుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చివరి చూడండి, అక్కడి నుంచి డ్రైనేజెస్ పట్టుకుంటూ వస్తున్నారు. రోడ్ అయితే మాత్రం మొత్తం పోయింది. మరి ఇవన్నీ మనం కట్టించుకోవాలో మరి వాళ్ళు కడతారో తెలియదు. మొత్తం ఆర్డర్లు పట్టుకెళ్ళడానికి కూడా ఇలా దీని మీద నుంచి పట్టుకెళ్ళాల్సి వస్తుంది. చెక్క కూడా ఎంతకంతే, ఎప్పుడు పడిపోద్ది. మొత్తం చెద పట్టేసింది, చెక్క వేసారు. వాళ్ళ డ్రైనేజీ కట్టాలి, మళ్ళీ బళ్ళు గట్ట లోపలికి ఎక్కించుకోవడానికి పెట్టుకోవాలి. ఎండల్లో పెట్టారు చూడండి, కారు బళ్ళు అన్నీ అది అలా ఎండల్లో ఉన్నాయి. ఈ కబోర్డ్స్ లేకపోవడం వల్ల కూడా ఆగినాయి మొన్న ఆర్డర్లు. మొత్తం తెప్పించాం, స్టాక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ ఉంది. అక్కడ చూసారా ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి చూపిస్తే, అన్నీ ప్యాక్ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి, పంపించడం లేటు. ఇప్పుడు ఇఫ్తార్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాం. అయితే ఈరోజు మాకు తాక్రాత్ అనమాట. అంటే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మాకు రంజాన్కి. జాగారం ఉంటాం ఈ రోజంతా, అందుకనే దానికి కొంచెం మంచి బట్టలు వేసుకుని నమాజ్కి గట్టెళ్ళి మ్యాక్సిమం కుదిరినంత వరకు మసీదులో ఉండడానికి, నమాజులు ఎన్ని కుదురుతాను చేయడానికి ట్రై చేస్తాం. అయితే మొన్న షర్ట్లు కొన్నాం కానీ ప్యాంట్లు కొనలేదు కదా, అందుకని ఇప్పుడు నేను వలీగడ వెళ్ళి ఏదైనా మంచి ప్యాంట్ ఏమైనా ఉంటే చూసి తీసుకోవాలి. వచ్చాం బట్టలకి, కానీ ఏం కనిపించట్లేదు, బ్లాక్ ప్యాంట్ల కోసం చూస్తున్నాను. అన్నీ కూడా ఈ బ్లూ ఉన్నాయి, లేకపోతే బిస్కెట్ కలర్ ప్యాంట్లు ఉన్నాయి, బ్లూ ఉన్నాయి, బ్లాక్ ఇది ఉంది. కానీ ఇది వెంటనే పాడైపోద్ది వాళ్ళు, వెంటనే బ్లాక్ అసలు బ్రాండ్ అయినా రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ చూడండి ఎలా ఉంది. నేనేమో ఇలాగా హడావిడిగా రెడీ అవుతే వీడు చూడండి నేను పద్ధతిగా రెడీ అయ్యాను. ఓవర్ యాక్టింగ్. ఇది సంవత్సరానికి ఒకసారి తీస్తాడు, దానికోసం చూడండి ఎన్ని తీసి బయటపడేసాడు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇది నా సైజు, ఇప్పుడు ఆడికి సరిపోయింది. నా సైజు నాకు సరిపోవట్లేదు అనమాట. అందుకని నేనేమో ఇలా వేసాను. పర్లేదు కదా, బాగానే ఉన్నాను కదా, నీట్గానే ఉన్నాను కదా. ఆ వాచ్ కూడా పెట్టేసి, ఎలాగో ఇది నాకు రాఖీ కట్టలేడు, ఎందుకంటే ఆడపిల్ల కాదు కదా, అందుకనే వాచ్ మేము మేకప్ వేసుకోలేము, ఎందుకంటే ఆడపిల్లలు కాదు కదా. దానికి దీనికి ఏం సంబంధం ఉన్నా వేసుకోలేం కాబట్టి వాచ్ అయినా పెట్టుకుంటున్నాం రా. అరే అథవా రివర్స్ లో పెట్టాడు చూడండి, ఎలా పెట్టాడు చూడండి. టైం అవతల వాళ్ళు చూసుకోవాలి. మరి నేను చూసుకుంటాను కాబట్టి నేను అలాగే పెట్టాను. ఇప్పుడు వెళ్తాం, టైం వచ్చి ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తామనేది తెలియదు. మళ్ళీ అంత టైట్ పెట్టకరా, 3-4 దాంట్లో పెట్టు. వాచ్ ఎందుకు ఇలా ఇచ్చాడు. వాచ్ కూడా పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయాను, ఇంక వెళ్ళిపోవడమే. అత్తారు మస్ట్ షుడ్. ఇది ఏంటనుకుంటున్నారు, తెగ దుబ్బేస్తుంటే ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసిన అడ్వర్టైజ్మెంట్లతో కొన్నాను అనమాట. ఆదిల్ ఖాదిరి బాగానే ఉంది, పర్లేదు. 2 కొన్నాను, దీనికన్నా ఇంకోటి బాగుంది, అది స్పీడ్గా అయిపోయింది అనమాట. అత్తరు రాసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, ఇలా పట్టుకో. ఫస్ట్ ఇలా చేతికి రాసాం కదా, దీన్ని ఫుల్ అలా రుద్ది మచ్చలు పడిపోతాయి. డైరెక్ట్ రాస్తే షర్ట్ మీద మచ్చలు పడిపోతాయి. అబ్బా మంచి స్మెల్ వస్తుంది, ఇది కూడా బాగానే ఉంది. వెళ్ళిపోదాం నమాజ్కి వెళ్ళి. నేను మధ్యలో మళ్ళీ ఇప్పుడే మసీద్ నుంచి బయటకు వచ్చాం. టైం వచ్చి 1:40 అవుతుంది. మళ్ళీ ఏంటి ఇప్పుడు ఎక్కడికి, ఇంటికైనా పడుకోవడమేనా? ఇంకేముంది, సెంటర్లోకి వెళ్ళి టీ ఏమన్నా దొరుకుద్ది అని చూద్దాం. ఇదేమన్నా హైదరాబాద్ అనుకుంటున్నాం ఏంట్రా? ఉంటుందిరా, ఏదో ఒకటి ఉంటుంది, ఏముండవు, మనం వెళ్ళి చేసుకోవాలి కావాలి. ఉంటుందిరా, అక్కడ బేకరీలో ఉంటుంది. ఇంతకుముందు నాకు తాగినట్టు గుర్తు, నేను తాజుద్దీన్. వెళ్ళిపోతా చూద్దాం. ఏంట్రా ఎంత చీకటిగా ఉంది, లైట్ అయిపోయింది. లైట్లు కూడా లేవు, ఏంట్రా చీకటిగా ఉంది. మన బండి అలవాటు అయిపోయి లైట్ ఉందన్న విషయం వచ్చి, మా బండికి లైట్ ఉండాలండి. మా హార్నెట్ ఇదే ఉండాలిరా ఇక్కడ. ఇదే సాయి కృష్ణనే ఉండాలి. లేదు వాళ్ళు అయినా 1 గంట వరకే ఉంటారు. పద ఇంటికి వెళ్ళిపోదాం. చేపల మార్కెట్ ఉందిరా, మా ఊరు చేపల మార్కెట్ చూడండి. చేపలు ఇక్కడ బోల్డ్ మంచి చేపలు వస్తాయి. ఇదంతా కూరగాయల మార్కెట్. నైట్ ఇలా ఉంటుంది, రోడ్డు ఖాళీ ప్రశాంతంగా. ఇదే పగలైతేనా బాబోయ్, ఇది మళ్ళీ హైవే. ఈ రోడ్డు ఎంతో సింగిల్ రోడ్డు చూడండి. అరే లేపేస్తున్నారు, అటు ఇటుని లేపేసి మంచిగా నీట్గా చేస్తున్నారు అన్నారు. లేగట్లేదు. లేపే లోపు నీకు 2 పిల్లలు కొడతారు.
ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అదే జాగారం చేయడానికి. అయితే మా అమ్మ వచ్చేలోపు నేనే కుక్ చేసేద్దామని చెప్పేసి రొయ్యలు వండుతున్నా. మనం ఎక్కడ రైలు రయ్యి ఎక్కడో రైలు నీకు ఎందుకు? సరే అవును కానీ పచ్చళ్ళు లేట్ అవుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడుతున్నారు. అది మనం పచ్చళ్ళు లేట్ ఎందుకు అవుతున్నాయి అంటే చెప్పుకో నువ్వే. ఇంటి దగ్గర పని జరుగుతుంది కదా, మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది, డ్రైనేజ్ వర్క్ అని చెప్పేసి ఏదో మొదలెట్టారు. అది ఆల్రెడీ మొదలెట్టి దగ్గరగా 1 వీక్ అయ్యింది, ఇంకా వర్క్లు కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అదొకటి బాక్సులు మనకి సప్లై చేసే వాళ్ళు అదొకటి డిలే చేశారనమాట, అందుకు లేట్ అవుతుంది. అన్ని సెట్ అయిపోయినాయి రా, అన్ని ప్యాక్ కూడా అయిపోయినాయి, చూసావు కదా. మరి ఎప్పుడు పంపిస్తావు? రేపే అన్ని మాక్సిమం అయిపోయినాయి చాలా వరకు. ఒక 150 to 200 అవన్నీ రెడీగా ఉన్నాయి పికప్ కి, రేపు వెళ్ళిపోతాయి. ఓకే, అది వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కంగారు పడకండి, పంపించేస్తారంటే రేపు ఎల్లుండో. రొయ్యలు ఫ్రై చాలా సింపుల్ గా చేస్తాను. ముందు ఉల్లిపాయ మామూలుగానే రొయ్యలు ఫ్రై సింపుల్ రా, మళ్ళీ నువ్వు స్పెషల్ గా చేసేది ఏమో చికెన్ ఫ్రై, చికెన్ వేసే ప్లేస్ లో రొయ్యలు వేస్తారు అంతే కదా. అబ్బాయి ఊర్రా బాబు ఇది. సరే ముందు ఇది చేసేద్దాం. ముందు రొయ్యల్ని ఉప్పేసి పసుపు వేసి శుభ్రంగా కడగాలి. అది తెలియదు, పొయ్యి వెలిగిచ్చేసి పొయ్యి మీద చెక్ చేస్తున్నా. పొయ్యి వెలిగించట్లా నాకు చెప్పేస్తున్నాడు రొయ్యల గురించి. సరేలే కానీ ఏదో తీసావా రొయ్యలకి నీట్ గానే? ప్రతి రొయ్యకి ఆల్రెడీ నీకు ఎక్కడ రొయ్యలో తెలుసు కదా, మరి అక్కడ రొయ్యలు ఉన్నప్పుడు ఉంటాయి ఏంటి? అదే తీసేసి ఉంటాయి ఆల్రెడీ. ఇదిగో ప్రతి దానికి మన వాళ్ళు మళ్ళీ అడుగుతారు కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించాలి. గ్యాస్ వెలిగించి దాని మీద పెట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉందా? ఉంటుంది. నూనె అప్పుడే వేయకూడదు, కూర కాదు నువ్వు కంగారు. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలన్నమాట. నెక్స్ట్ గిన్నెట్టి, నెక్స్ట్ అందులో నూనె వేసి అబ్బా కారిపోతుంది నూనె అంతా దాన్ని. ఇలాంటివి పెడతారు ఎందుకురా? అలా జాగ్రత్తగా వేసుకోవాలి, అలాంటివి పెడతారు అందరూ. నా మీద పడ్డాయి, చాలా వేడెక్కిపోయింది ఆయిల్. నా మీద పడుతున్నారా మరి సున్నితంగా ఉంటాయి. టమాటాలు ఎందుకురా? చెప్పరా టమాటాలు ఎందుకు చెప్పరా? నీ గ్రేవీ కోసం. ఎందుకురా? నువ్వు వంటగదిలోకి రాకుండా ముందే నేను బిర్యానీలు చేస్తున్నాను. చేసా మరి ఇది లైట్గా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాం. ఇందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి, కట్టేద్దాం. ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఏం మగ్గిపోయినాయి? ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. ఇంట్లో రొయ్యలు ఎక్కువ ఉడికిపోయినట్టున్నాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, కామన్ థింగ్స్ ఏ వంటకైనా. కొంచెం వాటర్ వేస్తున్నా. నాకు అసలు వాటర్ వేయాలన్న ఆలోచన లేదురా, వాళ్ళు నువ్వే చెప్తున్నాం. టమాటాలు వేయాల్సిన ఆలోచన ఉన్నప్పుడు వాటర్ వేసుకోవాలి, మరి గ్రేవీ కావాలి. టమాటాలు వాటర్ వేయం కాబట్టి టమాటాలు వేసా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నా. ధనియాల పొడి, జీరా పొడి అన్నీ వేసేయి. అవన్నీ ఇందులోనే ఉంటాయి. కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం కరివేపాకు వేసేసి దెబ్బ కలిపేసి కట్టేస్తే అయిపోయింటారా. ఇంకా ఫైనల్గా టేస్ట్ చూసే టైం వస్తుంది. పర్లేదు, గ్రేవీ బాగానే వచ్చింది. ఫ్రై అనుకుని మొదలెట్టాం కానీ మనం బేసిక్గా ఇది ఎగిరైంది. టేస్ట్ చూసేద్దాం. ఉందా? పర్లేదు, బాగానే ఉంది. రొయ్యలు మాత్రం 2 సార్లు కుక్ చేసాం కదా, అదే ఉంది. ఈరోజు సెహరీలోకి కాళ్ళు పులుసు. ఇప్పుడంటే పాయా గియా హైదరాబాద్ లో ఎగబడుతున్నారు కానీ అసలు మన ఆంధ్ర స్టైల్లో ఇలా కాళ్ళు పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ మామూలుగా ఉండదు. చేపల పులుసు కన్నా పుల్లగా ఉంది. పండు వచ్చారు, బాగుందిలే. బా, అది మా మ్యాటర్. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ చేసి వీడియో అప్లోడ్ చేసి పడుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.